హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ కర్రీ తయారు చేస్తున్నాను. చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అర కేజీ చికెన్కి 4 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, అర కేజీ చికెన్కి 4 ఉల్లిపాయలు తీసుకుని ఇట్లా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా అన్ని ముక్కల కింద కట్ చేసుకోండి. ఈ పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్. స్టవ్ వెలిగించుకుని అందులో కొంచెం ఆయిల్ పోసుకోండి, సరిపడా ఆయిల్. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, ఇందులోనే కొద్దిగా కల్లుప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు వేసుకుని ఇట్లా బాగా కలుపుకోండి. ఇట్లా బాగా కలుపుకుని మూత పెట్టుకుని మగ్గనివ్వు. ఇది వచ్చి 1/2 కేజీ చికెన్ స్కిన్తో. చూసారు కదా, ఇదంతా 1/2 కేజీ చికెన్. ఇది శుభ్రంగా క్లీన్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా చికెన్ శుభ్రంగా క్లీన్ చేసేసుకుని ఇలాగా ఇగో ఉల్లిపాయలు కూడా మగ్గిపోయినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేసుకోండి నేను, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అంత టేస్ట్ ఉండదు ముందే వేస్తే. అందుకనే ముందు నేను చికెన్ వేసేస్తాను. చికెన్ సహా ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఇలా మొత్తం చికెన్ అంతా ఇలా వేసేసుకుని మొత్తం చికెన్ అంతా కలిసి ఇలా కలుపుకోండి. చికెన్ ఎక్కువసేపు ఉడకనిచ్చుకోండి. చికెన్ ఎక్కువసేపు మగ్గటం వల్ల కోళ్ళ ఫారంలో కోళ్ళకి ఇంజక్షన్లు అవి ఎక్కువగా ఇస్తూ ఉంటారు కదా, అందుకే అవి తొందరగా ఎదిగిపోతాయి. అందులో ఏమన్నా ఉన్నా కానీ వైరస్లు లాంటివి కానీ అట్లకి యాంటీబయాటిక్స్ అవి ఇస్తారు కదా, కోళ్ళకి యాంటీబయాటిక్స్ అవి ఇచ్చినప్పుడు అలాంటివి ఏమైనా ఉన్నా ఎక్కువసేపు బాయిలింగ్ అవ్వటం వల్ల అందులో ఉన్న వైరస్లు ఏమైనా ఉన్నా కూడా చనిపోతాయి. కాబట్టి ఎక్కువసేపు చికెన్ ఉడికించుకోండి బాగా. చూసారు కదా, ఈ విధంగా మొత్తం కలిపేసుకుని మూత పెట్టుకొని అందులో వాటర్ అంతా మగ్గేంత వరకు మగ్గనివ్వండి. చికెన్ చూద్దాం ఎంతవరకు మగ్గిందో. చూసారు కదా, ఇందులో ఉన్న వాటర్ అంతా చికెన్ ముక్కలతో బాగా ఉడికింది. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మంచి సువాసన రావడానికి కొద్దిగా ఎక్కువ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్. చూసారు కదా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకి బాగా పట్టేంత వరకు 1-2 మినిట్స్ మగ్గనివ్వండి దీంట్లో. చూసారు కదా, ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉంచి ఇందులోనే సరిపడా కారం వేసుకోవాలి. మీకు ఎంత సరిపోతే అంత తగినంత కారం వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత కొంచెం చికెన్ మసాలా, కొద్దిగా గరం మసాలా,
అలాగే ధనియాలు జీలకర్ర మిక్స్ చేసిన పౌడర్, కరివేపాకు పౌడర్ కూడా వేస్తాను. కరివేపాకు లేనప్పుడు కరివేపాకు పౌడర్ మిక్సీ చేసుకుని పెట్టుకున్నాను, ఆ పౌడర్ వేసుకుంటాను. కరివేపాకు వేసాను కాబట్టి నేను ఇప్పుడు కరివేపాకు పౌడర్ వేయట్లేదు. చూసారు కదా, ఈ విధంగా మొత్తం పౌడర్స్ అన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే వాటర్ వేసుకోవచ్చు, వాటర్ వేసుకోవద్దు అనుకుంటే కనుక వాటర్ లేకోకుండా కూడా ఇట్లా ఉంచేసుకోవచ్చు. చూసారు కదా, చాలా గ్రేవీ ఉంది. మీరు వాటర్ కావాలనుకుంటే కొంచెం వేసుకోండి, అవసరం లేదంటే కూడా ఇట్లా ఉంచుకొని కొద్దిసేపు మగ్గనిచ్చి తినేయచ్చు. చూసారు కదా గ్రేవీతో ఎట్లా ఉన్నదో. నేను ఒక్కోసారి వాటర్ వేస్తాను, ఒక్కోసారి వాటర్ వేయను. చూసారు కదా, ఈ విధంగా కొద్దిసేపు మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకుని ఇలా కొత్తిమీర వేసుకుని 1 మినిట్ మగ్గనివ్వండి. ఈ కొత్తిమీరలో ఉన్న రసం అంతా చికెన్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, చికెన్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఓకే, ఈ విధంగా కర్రీ రావడానికి ఇందాక మీకు కొత్తిమీర చల్లి వదిలేసాను కదా, అలా గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కనుక కొంచెం వాటర్ పోసుకుని ఇట్లా కొంచెం సేపు ఉడకనివ్వండి. లేదు గ్రేవీ ఎక్కువ అవసరం లేదు, ఇలా ఫ్రైలా కొంచెం బాగుంది అని అనుకుంటే కనుక ఇప్పుడు కారం అన్ని మసాలాలు వేసేసుకుని బాగా వేపుకున్న తర్వాత కొత్తిమీర వేసాను కదా, ఇంకా అట్లా ఉంచేసుకోవచ్చు. వద్దు మాకు ఇంకొంచెం గ్రేవీ కావాలనుకుంటే కనుక నాకులా కొంచెం వాటర్ పోసుకుని ఈ విధంగా కొంచెం గ్రేవీ వచ్చేంత వరకు చేసుకోండి. ఈ విధంగా చికెన్ కర్రీ రెడీ చేసుకోండి, చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా కూర కొత్తలాడుతుంది. చూసారు కదా, స్టవ్ కూడా నేను ఆఫ్ చేసేసాను. నేను మధ్యలో ఈ ప్రాసెస్ ఎందుకు చేశానంటే, మీకు కొంచెం ఫ్రై లాగా గ్రేవీ తక్కువ కావాలనుకుంటే కనుక కొత్తిమీర చల్లేసుకున్న తర్వాత 1 మినిట్ మగ్గనిచ్చి అలాగే ఉంచేసుకోండి. లేదు నాకు కొంచెం గ్రేవీ కావాలనుకునే వాళ్ళకు ఫ్రై అయిపోయింది ఇంకా కర్రీ అన్న తర్వాత మళ్ళీ కొంచెం ప్రాసెస్ ఎందుకు చేశానంటే, చాలామందికి వాటర్ వేసుకోవచ్చా వేసుకోకూడదా అనే డౌట్ ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి మళ్ళీ నేను వాటర్ వేసి మళ్ళీ గ్రేవీలా చేశాను. ఫస్ట్ నేను కొత్తిమీర వేసిన తర్వాత 1 మినిట్ మగ్గనిచ్చుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోమని చెప్పాను కదా. మీకు అలా కావాలి, వాటర్ ఏం లేకుండా గ్రేవీ కొంచెం ఉంటే చాలు మాకు ఇలా టేస్టీగా అనుకుంటే కనుక అట్లా ఉంచేసుకోండి. లేదు మాకు ఇంకొంచెం గ్రేవీ కావాలి అని అనుకునే వాళ్ళ కోసం నేను వాటర్ పోసి కొంచెం ఈ విధంగా తయారు చేశాను. చూసారు కదా చికెన్ కర్రీ ఎంత బాగుందో. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా కర్రీ ప్రిపేర్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.